హలో అండి. నమస్తే. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది చందమామ పుస్తకంలోని కథ 'విచిత్ర స్వప్నం' పేరు. లక్ష్మీపురం గ్రామంలో ధనిక రైతు కుటుంబానికి చెందిన శివరాముడని యువకుడుండేవాడు. వాడి తల్లిదండ్రులు కాలం చేయటంతో వాడి మేనత్త వాణ్ణి పెంచి పెద్ద చేసింది. శివరాముడిలో బద్ధకం పాలెక్కువ. వాడు పొలం పనులు కూలీల మీద, నౌకర్ల మీద వదిలి గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఇలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రివేళ వాడు సుష్టుగా భోజనం చేసి గదిలో గుర్రు పెట్టి నిద్రపోయాడు. తెలతెలవారుతుండగా వాడికొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అంకాళమ్మ గుడి ముందు ఒక బంగారు సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద శివరాముడు కూర్చుని ఉన్నాడు. వాడి తల మీద ఒక గుడ్లగూబ వాలి ఉంది. గ్రామస్తులందరూ అంకాళమ్మ గుడిలోకి వెళ్లకుండా వాడికి పూజలు చేస్తూ నైవేద్యం పెడుతున్నారు. దూరాన ఒక కుక్క మాత్రం వాణ్ణి చూసి అదే పనిగా మొరుగుతుంది. శివరాముడికి మెలకువ వచ్చింది. ఆ కలను మర్చిపోలేకపోయాడు. వాడు ఆ కల గురించి మేనత్తకు చెప్పి అర్థం అడిగాడు. మేనత్త నవ్వి, ఒరే శివ, కలలు దేవరహస్యాలు, మన బోటి పామర్లకు అర్థం కావు. మన గ్రామ పెద్ద హరినారాయణుడు తెలివిగలవాడు. ఆయన్ని కలిసి అర్థం అడుగు అని సలహా ఇచ్చింది. శివరాముడు హరినారాయణుడి దగ్గరికి వెళ్ళి తన కల గురించి వివరించి అర్థం అడిగాడు. హరినారాయణుడు, నిన్ను నీవు గొప్పగా ఊహించుకుంటున్నావు, అందువల్లే అలాంటి కల వచ్చింది అని చెప్పాడు. అందుకు శివుడు, అయ్యా, నా గురించి నేనంత గొప్పగా ఊహించుకున్నా దేవత కంటే గొప్పగా ఏనాడు ఊహించుకోలేదు. పోనీ కుక్క నన్ను చూసి ఎందుకు మురిగింది? గుడ్లగూబ నా తల మీద ఎందుకు వాలింది అని ప్రశ్నించాడు. హరినారాయణుడు మరొకసారి తలగొక్కుని, మన పొరుగురి జమీందారు శ్రీనిధుడు ఇటువంటి కళల గురించి అర్థం చేసుకునేందుకు చాలా శాస్త్ర గ్రంథాలు చదివాడు. ఆయన్నడిగి చూడు అని చెప్పాడు. శివుడు శ్రీనిధుడి వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోతూ శివుడి ముఖం కేసి 1-2 సార్లు చూసి, మీ గ్రామానికి ఏదో అరిష్టం రాబోతుంది, అందుకే కలలో గ్రామస్తులు దేవత కాకుండా నీకు పూజలు చేశారు అంటూ వివరణ ఇచ్చాడు. శివరాముడికి ఆ వివరణ అంతగా నచ్చలేదు. మరి కుక్క గుడ్లగూబల మాటేంటి అని అడిగాడు. తనకు తిండి పెట్టనందుకు కుక్క మొరిగింది. దేవత కాక నీకు పూజలు జరిపించుకుంటున్నందుకు నీకు కీడు జరగాలని గుడ్లగూబ నీ తల మీద వాలింది అని చెప్పాడు శ్రీనిధుడు. శివరాముడు తన గ్రామానికి బయలుదేరాడు. గ్రామం చేరాక అలసటతో గ్రామం మధ్య ఉన్న మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడు. అక్కడ చుట్ట కాల్చుకుంటున్న భైరాగి శివరాముణ్ణి చూసి, ఏరా అబ్బి, ఈ మధ్య కానరాలేదు, ఏమయ్యావు అని ప్రశ్నించాడు. ఈ బైరాగిని గ్రామం వాళ్ళు పిచ్చివాడు, మతి సరిగా లేనివాడు అని హేళన చేయటం శివుడికి తెలుసు. వాడు భైరాగితో, నాకొక వింత కల వచ్చింది, దాని అర్థం తెలుసుకోవటానికి ఊళ్ళన్నీ తిరుగుతున్నాను అని చెప్పాడు. భైరాగి చుట్టను దూరంగా గిరవాటు వేసి చిన్నగా నవ్వి, సరైన అర్థం ఎవరూ చెప్పలేదు కదా, అవునా అన్నాడు. అంతే జరిగింది, అయినా ఆ సంగతి నీకెలా తెలుసు అని అడిగాడు శివరాముడు. ఓరి వెర్రివాడా, నీ కలక అర్థం చెప్పగలవాడు ఈ భూప్రపంచంలో ఒకే ఒకడున్నాడు, వాడెవడో కాదు, నేనే అన్నాడు. శివరాముడు చిన్నగా నిట్టూర్చి, ఎవరి బుర్రలో ఏముందో ఆ అంకాళమ్మకే ఎరుక, సరే కల అర్థం నీవు చెప్పగలవేమో చూడు అని తన కల గురించి వివరించాడు. అంతా విన్న భైరాగి పక్కున నవ్వి తాపీగా చుట్టముట్టించి, అరే ఒరే అబ్బి, విను మరి, ప్రజల్లో దైవభక్తి తగ్గిపోతుంది, స్వార్థం, సోమరితనం పెరిగిపోతున్నాయి. అందుకు నిదర్శనంగా పని పాట లేకుండా సోమర్లా తిరిగే నీకు పూజలు జరిపి నైవేద్యం పెట్టారు. ఇక బంగారు సింహాసనం నీలోని పొగరుబోత్తనానికి, ఆశకు కొండగుర్తు లాంటిది అన్నాడు. అయితే కుక్క ఎందుకు మురిగింది, గుడ్లగూబ నా తల మీద ఎందుకు వాలింది అని అడిగాడు శివరాముడు. ఆ వెంటనే భైరాగి, నిన్ను పెంచి పెద్ద చేసిన నీ మేనత్త నీకు రోజూ కడుపు నిండుగా భోజనం పెడుతూ ఆ కుక్కకు ఒక ముద్ద అన్నం వేస్తుంది.
సొంత పొలం పనులు వాళ్లకు వీళ్లకు అప్పగించి గ్రామంలో తిరిగే నువ్వంటే అసహ్యించుకుని కుక్క మురిగింది. గుడ్లగూబ మాటంటావా? గుడ్లగూబకు చీకటంటే మహా ఇష్టం. సోమరితనం, అజ్ఞానంలో బతికే నువ్వు చీకటి కంటే కటిక చీకటివి. అందుకే గుడ్లగూబ నిన్ను ఆప్యాయంగా ఆశ్రయించింది అని చెప్పాడు. దానితో శివరాముడు చేతులు జోడించి, నీవు పిచ్చివాడవు కాదు, గొప్ప మేధావివి. నువ్వు కలను వివరించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ నా సోమరి నేత్రాలు తెరిపిన పడినై అని ఇంటికేసి బయలుదేరాడు. బైరాగి వాణ్ణి కాస్త ఆగమని, అరే ఒరే అబ్బీ, గ్రామమంతా నేను పిచ్చివాణ్ణని కోడై కూస్తుంటే కాదనేందుకు నువ్వెవడివి చి అంటూ అక్కడ్నుంచి దూరంగా ఉన్న మరొక గ్రామం కేసి ప్రయాణం కట్టాడు. ఈ కథ ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ.